బలహీనరాలు, ఎందుకు ఉపయోగం లేనటువంటిది అనుకున్నారు, నిష్ప్రయోజనమైంది అనుకున్నారు, త్రోసిపుచ్చబడినటువంటిది, మరుపులోనికి వెళ్ళిపోయింది, నా బ్రతుకి ఇలా అయిపోయిందే అని ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు చావాలనుకోలేదు. కానీ సర్వోన్నతమైన దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీటి ప్రార్థన చేసుకుని మొరపెడుతూ ఉండగా ఆమె నిర్లక్ష్యపరచబడట ప్రభువైన దేవుడు చూసి ఆమె మీద ఆయన కటాక్షము చూపగా యాకోబు ఆమెను ప్రేమించడం ప్రారంభించాడు, ఆమెను హత్తుకోవటం ప్రారంభించాడు. వారి కుటుంబ జీవితం సజావుగా సాగింది. అనేక మంది సంతానము లేయా గర్భములో నుంచి పుట్టగా 12 మంది గోత్రాలుగా వారిలో ఎక్కువ సంతానం ఈమెకి జన్మించినటువంటి వారిగానే దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. అనగా ఈ రోజున నువ్వెంత దీనురాలువైనా, ఎంత దరిద్ర స్థితిలో ఉన్నా, ఎన్నిక లేని స్థితిలో ఉన్నా, మరువబడిన పరిస్థితిలో ఉన్నా, నీ దేవుణ్ణి నీ హత్తుకుంటే అహరోను కర్రను చిగురింపజేసినట్లుగా నిన్ను దేవుడు చిగురింపజేయబోతున్నాడు. దైవజనమా, ప్రభువుని హత్తుకోవాలి, నువ్వు అలానే నీ ఇంటి వారిని హత్తుకోవాలి. ఈ రోజున భార్యాభర్తలు ఒకరినొకరు హత్తుకొని బ్రతకండి. అన్నదమ్ములు, అక్క